బులెటిన్లో మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాసేపట్లో కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రంలోగా వైసీపీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలోని వర్గ విభేదాలతో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో మనలేమంటూ కార్యకర్తలు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే అంశంపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా వైసీపీ నేత విజయసాయిరెడ్డితో ఆమంచి టచ్లో ఉన్నట్లు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతారన్న సమాచారం అందుకున్న టీడీపీ అధిష్టానం అలర్ట్ అయింది. సమాలోచనలు జరిపేందుకు కర్ణం బలరాంని టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని ఒంగోలు నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, వైష్ణవి కొద్దిసేపటి క్రితమే ఆమంచి కృష్ణమోహన్ తన అనుచర వర్గంతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత ఒక 2 నెలల నుంచి కూడా వైసీపీలోకి ఆమంచి వస్తారని చెప్పేసి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానాన్ని కూడా ఈ యొక్క సంకేతాలను కూడా ఉన్నాయి. 2 నెలల క్రితం గతంలోనే ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీ అధిష్టానం పిలిపించి తగిన ప్రాధాన్యత ఇస్తాం, సీటు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము, అక్కడ జాగ్రత్త పనిచేసుకోవాల్సింది కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నటువంటి అంటే ఆమంచి వర్గంలో ఉన్నటువంటి తన అనుచరులు కొంత అసంతృప్తితో ఉండడం, టీడీపీలో మాకు ఫ్యూచర్ లేదు అనే ఒక అనుమానాలను ఆమంచి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆమంచి కృష్ణమోహన్ అక్కడ స్థానికంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా చూసినట్టయితే ఇంకా గతంలోనే అనేక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. డైరెక్ట్ గా జిల్లాలోనే ఆమంచిని వైసీపీలోకి రప్పించేందుకు వైసీపీలోని కీలక నేత అయినటువంటి విజయసాయిరెడ్డి రంగంలో దించడం జరిగింది. 2 నెలలుగా చర్చలు సాగుతున్నప్పటికీ వైసీపీలోకి పోదామా వద్దా అనే ఊహాగానాలు తో పాటుగా ఇతను కూడా తర్జుమ పడటం జరుగుతుంది ఆమంచి కృష్ణమోహన్ సార్. అనంతరం జరిగినటువంటి పరిణామాలు చూసినట్టయితే ఇంకా కొంత ఇబ్బందికర నేపథ్యం అనేది టీడీపీలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత ఎనికి తగ్గడము, కొంత జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ ప్రధానంగా ఇప్పుడు భేటీ కావడం జరిగింది. అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ గా తన అనుచర వర్గంతో భేటీ అయిన తర్వాత వైసీపీకి వెళ్దామా లేకపోతే టీడీపీలోకి వెళ్దామా, టీడీపీలోనే ఉందామా అనే ఒక డిసిషన్ అయితే తీసుకోబోతుంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ చాలా నిశ్చితంగా పరిశీలించినటువంటి అధిష్టానం వెంటనే వ్యూహాత్మకంగా కన్నం బలరామన్ రంగంలో దించింది. ఈ ప్రయత్నాలనేవి ఫుల్ పెట్టి ఆమంచిని టీడీపీలోనే ఉంచి టీడీపీలోనే తమ అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటు తమకు ప్రాధాన్యత కూడా ఇస్తాం. నెక్స్ట్ ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పేసి ఆశ చూపవలసిందిగా కూడా కన్నం బలరామన్ ఇప్పటికే రంగంలో దించారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏమైతుంది అనేది సాయంత్రం లోపల తేలనుంది వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.